నేను కొన్ని వారాలుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఒక నిర్దిష్ట సమయం ప్రకారం మాత్రమే భోజనం చేస్తూ ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాను. బరువు కూడా తగ్గాను, చాలా సంతోషం. కానీ ఒకరోజు అద్దంలో చూసుకున్నప్పుడు నా పొట్ట మాత్రం అలాగే ఉందనిపించింది. నా నడుమును కొలిచాను, చూసి ఆశ్చర్యపోయాను. వెయిట్ తగ్గినప్పటికీ నా వేస్ట్ లైన్లో పెద్దగా మార్పు లేదు. బరువు కంటే నడుము చుట్టుకొలితే ఆరోగ్యాన్ని బాగా సూచించే ప్రమాణం. మన భారతీయుల్లో పురుషులకు 90 సెంటీమీటర్స్కి మించి, మహిళలకు 80 సెంటీమీటర్స్కి మించి ఉన్నట్టయితే ప్రమాదం మొదలవుతుంది. మన పొట్టలో ఉండే లోపల కొవ్వు చాలా ప్రమాదకరం. ఇది చక్కెర వ్యాధి, గుండె సమస్యలకు దారితీస్తుంది. నడుము తగ్గాలంటే ఒక డైట్తో సరిపోదు, వ్యాయామం కూడా అవసరం. వెయిట్ ట్రైనింగు, కార్డియో రెండు కలిపి చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. తినే ఆహారంలో మాంసకృతులు, పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. చక్కెర, శుద్ధి చేసిన పిండి పదార్థాలు పూర్తిగా తగ్గించేయాలి. ఇంకా మరింత ముఖ్యమైనది ఏంటంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. నేను గమనించింది ఏంటంటే నేను రోజుకి 4-5 గంటల కన్నా ఎక్కువ నిద్రపోలేకపోతున్నాను. అలాగే నా మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల హార్మోన్స్ ప్రభావం అవుతాయి. అందుకే నా పొట్ట సైజు తగ్గలేదని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు నిద్ర, ఒత్తిడి మీద నేను దృష్టి సారించి నా నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను.